ప్రైజ్ లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం ఇలా సెలవిస్తాం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఈ వాక్య భాగము యేసుక్రీస్తు తన శిష్యులతో పంచుకుంటుంది. తన హృదయ భారాన్ని పంచుకుంటున్నాడు. కోత యజమానుని వేడుకొనమని ఉంది, తెలుగులో వేడుకొనమని ఉంది, కానీ ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్ లేకపోతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే ప్రే ఎర్నెస్ట్లీ, అంటే ఎడతెగకుండా ప్రార్థన చేయమని. దేని కొరకు? దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యంలో పనివారు ఉండి అది విస్తారం చెందడానికి ప్రార్థన చేయమని ఉంది. ఈ వాక్య భాగము ముఖ్య ఉద్దేశము లేదా ప్రేరేపణ ఈరోజు పంచుకోవడానికి గల కారణం, మనం ఆల్రెడీ 2026లో మొదటి నెలని కంప్లీట్ చేసుకున్నాం. కానీ నెలంతట్లో మనల్ని మనం పరీక్షించుకుంటే మనము మన వారి గురించి ప్రార్థన చేస్తున్నామా లేదా, మన సొంత ఇంటి వారి గురించి లేదా మన ఆత్మీయుల గురించి, మన ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేస్తున్నామా లేదా? ప్రతి విశ్వాసి యొక్క భారం ఇది. దేవుడు వీలైతే ప్రార్థించినప్పుడు అనట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయమని. అది కూడా ఎడతెగకుండా కంటిన్యూలీ. యూ హ్యావ్ టు ప్రే కంటిన్యూలీ. ఖచ్చితంగా మర్చిపోకుండా. కేవలం మన అవసరతలు, మన నీడ్స్ గురించి కాదు, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, అలాగే మన సొంత వారు కూడా రక్షింపబడాలి, దేవుని సువార్త తెలుసుకోవాలి, చీకటి రాజ్యం నుంచి వారు కూడా విడిపించబడాలి అన్న దేవుని ఒక ముఖ్య ఉద్దేశము, లేదా ద ఫాదర్స్ బిజినెస్, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఇట్. మనం కూడా దీనిలో పాలుభాగస్తులుగా అయి ఉండాలి. అందుకని ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా వీ విల్ మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. ప్రతిరోజు మనం మన ప్రార్థనలో మన సొంత ఇంటి వారి గురించి ఖచ్చితంగా ప్రార్థన